ఇంకేంటి విశేషాలు? చూడడానికి అయితే చాలా మంది చూస్తారు కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి కదా, ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు కూడా ఎంతనో కొద్దిగా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిన్న చిన్న క్రియేటర్లకు లైక్లు ఇవ్వరు కదా ఎవరైనా. పెద్ద పెద్ద వాళ్ళకైతే టక్కన చూడగానే ఒక లైక్ ఇచ్చేస్తారు, చూడకముందే లైక్ ఇచ్చేస్తారు, చూడకముందే ఒక లైక్ ఇచ్చేస్తారు. లైక్ ఇచ్చినంత మాత్రాన్ని ఏమి కాదు ఫ్రెండ్స్, ఒక సపోర్ట్ అంతే. నాకు ఒక బ్యాక్ సపోర్ట్ అని, ఒక లైక్తో ఒక బ్యాక్ సపోర్ట్ అని అర్థం. చలి అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. చలి ఇంతకుముందు మనకు లైవ్ లో అయితే వాచ్ టైం కౌంట్ అయ్యేది, ఇప్పుడైతే కౌంట్ అవ్వట్లేదట. ఏదో ఇక మనం మన సబ్స్క్రైబర్ కోసం లైవ్ ఇచ్చుకుందామని లైవ్ ఇచ్చుడు. ఇదైతే వచ్చేసి గర్గుల్. ఐడియా ఉందా గర్గుల్? ఎవరన్నా ఇప్పుడు చూసే వాళ్ళకి గర్గుల్ ఐడియా ఉందా? ఒకసారి కామెంట్ చేయండి గర్గుల్ తెలిసిన వాళ్ళు ఉంటే. రామారెడ్డి కామారెడ్డి గర్గుల్ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఏరియా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారో నాకు అది అర్థం కావడం లేదు, కానీ ఐడియా ఉంటే ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా. చిన్న కామెంట్ చేసి నాకు అర్థమవుతుంది ఎవరు ఎక్కడ ఏ విలేజ్ అని. కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్కరు కూడా ఒక కామెంట్ చేయడం లేదు, ఎందుకంటే దీంట్లో కంటెంట్ లేదు కదా. కంటెంట్ లేకపోతే అంతే ఉంటుంది. మంచి కంటెంట్తో ఉన్న ఒక 10 కామెంట్స్ అయితే వస్తుంటే, ఏం కంటెంట్ వెళ్ళింది ఎట్లా వస్తుంది కామెంట్, అంతేగా. ఈ చెట్లు ఇవి ఎండిపోయినాయి చూసిరా? ఇవి ఎందుకు తెలుసా? ఇవి కొట్టేసి చూస్తున్నారా? అందులో ఏం వెళ్తారు తెలుసా మీకు? దాంతో కూడా చాలా పని పడుతుంది అబ్బా చెట్లకు. ఏంటంటే తేనె లెక్క వస్తుంది చూడు, తేనె మొత్తం ఇట్లా కర్రగా బ్లాక్ అవుతుంది. దాంతో లక్క వెళ్తుంది. లక్క అంటే తెలుసు కదా, మన లేడీస్ కు మనం పెట్టుకునే వాళ్ళు తాళి కడతారు చూడు, తాళి వెనక బ్లాక్ కలర్ ఉంటుంది చూడు, అదైతే వెళ్తుంది అబ్బా లక్క, దాని లెక్క అంటారు. ఇది ఒకప్పుడు అయితే ఈ బండ్లు అయితే చాలా చూసేవాడిని అబ్బా. ఇగో ఇప్పుడు తగ్గిపోయినాయి ఇవి. ఉప్పమాటికి వస్తున్నాయి మా విలేజ్కి అయితే. ఇప్పుడు చూస్తున్నా, ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నా అంటే ఒకసారి వాస్తవం కాదు ఒకసారి చెప్పండి. మా సైడ్ అయితే ఫస్ట్ ఇప్పటికి రాలేవు ఇవి. ఇంతకుముందు అయితే ఇట్లా ఉంటుండే ఒక 1 వీక్ 2 వీక్ 1 మంత్ దాకా. ఇప్పుడు ఈ సీజన్ ఈ పొలాలు ఉంటుండే అబ్బా అవి. బండ్లు అయితే ఇట్లా వెళ్తుండే అటు సైడ్, ఇటు కొరట్ల, మెట్పల్లి, జగిత్యాల్, కమ్మర్పల్లి ఆ సైడ్ అయితే చాలా వెళ్తుండే అబ్బా. ఇప్పుడైతే తగ్గిపోయారు వాళ్ళు, మొత్తం ఆటోలు అయిపోయినాయి కదా. రిక్షాను నా రక్తం నా రిక్షక పెట్రోలు అన్నట్టు ఇప్పుడు ఆటోలల్లో అయిపోయింది. ఇంతకుముందు ఎడ్ల బండి మీద మస్తు మజా ఉంటుండే. కొన్ని కిలోమీటర్లు పోతుండే అబ్బా. మన కార్ మీద ఒక 60 కిలోమీటర్లు పోవడానికి అయితే చాలా ఆలోచిస్తాము. ఇప్పుడు వాళ్ళైతే మరీ ఘోరంగా, అంటే మరి ఘోరంగా కొన్ని కిలోమీటర్లు అయితే వెళ్తారు డైరెక్ట్. కామారెడ్డి దగ్గరికి అయితే వచ్చిన ఈ అట్లూరు, నువ్వు కొద్దిగా ముంగడిపోతే అట్లూరు అట్లూరు క్రాసింగ్. ఒకసారి ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తా అబ్బా. ఇంతకుముందు నా కార్ ఇక్కడ ఎట్లయింది తెలుసా? నా ఆల్టో కార్ ఉన్నప్పుడు ఇట్లే కార్లో మా ఫ్యామిలీతో వస్తున్నా. రాగా ఈవినింగ్ నైట్ 8:30 వరకు, 8:30 అయితే ఏమైందంటే ఇట్లా వస్తున్నా నా సైడ్లో, నేను స్కూటీ మీద ఒక అతను వస్తుండు పాపం. ఇక సడన్లీ ఫోన్ రాగానే ఆయన ఎక్సలెటర్ పెట్టి ఫోన్ మాట్లాడు పెట్టిండు. జప్పను లేపితే సినిమా థియేటర్లో సినిమా షూటింగ్లో ఎగురుతారు చూడు, హీరోస్ కొడితే రౌడీలు ఎగురుతారు చూడు, అట్లా ఎగిరండి అబ్బా. ఇదే ప్లేస్ ఇక్కడనే. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి కదా ప్లీజ్. ఇది అడ్లూరు, ఇది అయితే అడ్లూరు, ఓకేనా?